ట్రిగ్గర్ నొక్కు. మృత్యువుని 3 సార్లు టచ్ చేశాను. నా ప్రేమ గెలిచింది. ఇప్పుడు నీ వంతు. ఏంటిది? కాల్చుకో. హే, ఏంటిది? బలవంతం చేస్తావేంటి? అది గన్ను, అందులో బుల్లెట్ ఉంది. పేలితే చస్తాను. అర్జున్ కోసం 1,000,000 సార్లు చేస్తానన్నావుగా, ఒక్కసారి ట్రై చేయి. ఏదో మాట వరుస కంటే నిజంగానే కాల్చుకోవాలా? నేను కాల్చుకున్నానుగా. నీకు నీకు పిచ్చి. మాటల్లో ఉన్న ప్రేమ చేతల్లోకి వచ్చేసరికి పిచ్చిక్కింది కదూ. ఇదే అపర్ణకి నీకు ఉన్న తేడా. తనకున్నది ప్రేమైతే నీకున్నది పంతం. తను నా కోసం చావడానికి కూడా సిద్ధపడింది. నువ్వు కనీసం ప్రయత్నించడానికి కూడా భయపడ్డావు. ప్రేమైనా యుద్ధమైనా పిరికి వాళ్ళు గెలవలేరు. అపర్ణ స్థానాన్ని ఆశించే ముందు నీకు అర్హత ఉందో ఆలోచించుకో. అపర్ణ ఆకాశమైతే నువ్వు అందులో ఒక చుక్కవు మాత్రమే. అపర్ణ సముద్రమైతే నువ్వు నీటి బిందువ్వి. తనకు నువ్వు ఏ రకంగానూ పోటీ కాలేవు. అంటే నాకు నీ మీద ప్రేమ లేదా? లేదా చెప్పు. నేను నిన్ను ప్రేమించట్లేదా? నాకు ప్రేమ లేదంటావా? నాకు నాకు ప్రేమ లేదంటావా? ఏయ్! ఇలాగే అతి చేస్తే తీసుకెళ్లి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో పడేస్తారు. నాకు నాకు పిచ్చి అంటావా? నా ప్రేమ నీకు పిచ్చిలా కనిపిస్తుందా? అమ్మా, దాన్ని కంట్రోల్లో ఉండమని చెప్పు. లేదంటే మెంటల్ హాస్పిటల్కి ఫోన్ చేయాల్సి వస్తుంది. అర్జున్ పై నాకెంత ప్రేమ ఉందో చూసాం. అర్జున్ కి నాపై ఎంత ప్రేమ ఉందో చూసాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.